హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మనం మంచిగా కాలీఫ్లవర్తో కొంచెం జీడిపప్పు వేసుకుని పచ్చి మసాలా వేసుకుని ఫ్రై చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి కూర అండి. ఈ కర్రీ ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను, వినేయండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలకుకాయ ఒక్కటే, 2 లవంగ మొగ్గలు, చిన్న చెక్క, ఇవన్నీ కూడా పచ్చిది మిక్సీ పట్టేసుకుందామండి. పచ్చి మసాలా అనుకోవచ్చు మనం, ఎందుకంటే నేను ఎప్పుడు పొడిలే వేస్తాను కనుక దాని గురించి అంత స్పెషల్గా చెప్తున్నాను అన్నమాట. మనం కాలీఫ్లవర్ని ఏం చేద్దామంటే కాస్త నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసి మంచిగా మరిగిన తర్వాత ముక్కలు అందులో వేసి జస్ట్ 2 నిమిషాలు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం వంట మొదలు పెట్టేద్దాం. పెట్టుకుని ఫస్ట్ మీకు తెలుసు కదా నేనేం వేస్తాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేపుతాను. తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం మంచి బ్రౌన్గా వచ్చేటట్టుగా వేపుకోండి. అలా వేపితే ఈ కూరకి రుచిగా ఉంటుంది. తర్వాత మనం ఆనియన్స్ని పక్కన పెట్టి జీడిపప్పును వేసి వేపేసుకోవచ్చు. ఫస్టే వేసేయచ్చు కదా జీడిపప్పు అనుకోవచ్చు మీరు. ఆ ఆనియన్లతో మెత్తబడిపోతాయి. అలా మెత్తబడిపోకుండా పక్కన ఆయిల్లో వేగితే మంచి క్రంచీగా ఉంటుంది అన్నమాట. అంటే మనం తర్వాత ఇంకేం వాటర్ వేయం కదా, అందుకని. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలు తీసుకొచ్చి వేసేసుకోవాలి. ఈ కూరకి ఇంత చిన్నగా ముక్కలు కోసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉండే కర్రీ అన్నమాట. పెద్ద పీసులు కుడితే మీకు చేసుకుంటే చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. మామూలుగా చెప్పుకోవాలంటే గుడ్డు ఉక్కురిలాగా ఉంటుందన్నమాట చూడడానికి. చాలా బాగుంటుంది కూడా, తినడానికి కూడా బాగుంటుందండి, చూడడానికే కాదు. మనం పచ్చి వాసన పోయే వరకు కారం వేపిన తర్వాత పచ్చి మసాలా కూడా వేసేసి ఇంకా దీంట్లో వాటర్ అనేది ఒక్క చుక్కు కూడా వేయకుండా చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా ఉంది కదా, దాన్ని ఫ్లేవర్ పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలి. అప్పుడే ఉంటుందండి మీకు ఆ స్టవ్ దగ్గర నుంచి ఉంటుంటే ఆ స్మెల్కే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఉంటా అండి, బాయ్.